నేడు జైపాల్ రెడ్డి వర్ధంతి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రముఖులు. సింగపూర్లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన. అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలి చంద్రబాబు పిలుపు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ, ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేసిన కేటీఆర్. నేడు ఏపీ రాజ్ భవన్ కు మాజీ సీఎం జగన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి కూటమి రెడ్ బుక్ పాలనపై వివరణ. తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారులకు తీపి కబురు. 2 లక్షల రూపాయల వరకు లోన్ మంజూరుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి భారత రత్న ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్మారక ఘాట్లో కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. నివాళి అర్పించిన వారిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీనియర్ నేత కె కేశవరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, పలువురు ఎమ్మెల్యేలు ప్రముఖులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జైపాల్ రెడ్డి ఎనలేని కృషి చేశారని తెలిపారు. కల్వకుర్తి ఎమ్మెల్యేగా 4 సార్లు, 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకునిగా, దక్షిణ భారతదేశంలో బెస్ట్ పార్లమెంటరీగా ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి దక్షిణ భారతదేశం నుంచి. అతని మాటలు కానీ అతనితో ఉన్న వారు చెప్పే మాటలు వింటున్నప్పుడు మాకు కూడా రాజకీయాల్లో అలాంటి నాయకుని అడుగాడు నడవాలనే ఈరోజు ఈ స్థాయికి వచ్చి 6 సార్లు నేను ఎమ్మెల్యేగా ఎంపీ అయిందంటే ఆయన ప్రభావం తప్పకుండా మాలాంటి మీద ఉంటుంది. రాజకీయాలకు వచ్చే నాయకులు కూడా ఆయనను పూర్తిగా తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు అవినీతి మరక లేకుండా ప్రతిపక్షంలో ప్రభుత్వానికి ప్రజల కోసం పోరాడుతూ అధికార పక్షంలో ఉండి దేశాభివృద్ధి కోసం, ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకుందాం, ప్రపంచ స్థాయి మెట్రో వచ్చిందంటే అది ఓన్లీ జైపాల్ రెడ్డి గారి కృషిని. ఒక తెలంగాణకు అన్ని 10,000 కోట్ల పైన నిధులు ఇచ్చి మున్సిపాలిటీలకు ఆర్థికంగా ఇన్కమ్ ఉండే జనరల్ గా మా నల్గొండ మున్సిపాలిటీకి 400 కోట్లు ఇచ్చింది, నిజామాబాద్ కు 500 కోట్లు ఇచ్చిండు, వరంగల్ కి ఇచ్చింది. ఈ రోజున జైపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వారి సూచనలు తీసుకొని ఎట్లా తొందరగా తెలంగాణ రావాలని చెప్పి ఎప్పుడు వారిని మేము వారి సలహా తీసుకునేవారు. సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి 10,000 కుటుంబాలు నివాసం ఉండే బీడదారి ఎస్టేట్ లో 2 గంటల పాటు కాలినడకన పర్యటించారు. సిటీ ఇన్ ఏ గార్డెన్ పేరుతో ఏర్పాటైన హౌసింగ్ ప్రాజెక్టు విశిష్టతలను సీఎంకు సింగపూర్ అధికారులు వివరించారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దింది. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సీఎం బృందం సందర్శించింది. ఏపీ అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డును సీఎం చంద్రబాబు కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలో సోమవారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, విశాఖ, కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఎక్కువగా మోస్ట్లీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ జిల్లాల్లో అయితే భారీ వర్షం వస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 48 hours వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లా, అలాగే 1-2 జిల్లాల నుండి దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులు దాటిపోయినా కంపెనీ యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, సిగాచి పరిశ్రమతో సీఎం రేవంత్ లాలూచి ఎందుకు పడ్డాడో అర్థం కావడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం సిగాచి పరిశ్రమ బాధితులతో కలిసి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 54 మంది మృతికి కారణమైన యాజమాన్యంపై క్రిమినల్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. आदमी की तो नहीं ला सकते, कम से कम उसका मदद तो करो, जो वादा करे वादा तो पूरा करो, थोड़ा बच्चों के लिए. ఎందుకు ఈ బాధ్యత రాయించి మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినావా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఇప్పుడన్నా రివ్యూ చేసినావా? ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోవడు, ఢిల్లీకి వెళ్ళొచ్చుడు తప్ప ఇంతమంది చనిపోయిండ్రు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్న చేసినావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఇది ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. SLBC టనల్ కుప్పకూలిపోయింది. 6 డెడ్ బాడీలు అనే ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా SLBC లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు లేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇవ్వకపోతుంది, బొక్కలు ఇవ్వకపోతుంది, బూడిద కూడా ఇవ్వకపోతుంది. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం, అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్ కో, ఒక హై లెవెల్ హాస్పిటల్ కు తీసుకెళ్ళు, బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయిందమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక లోకల్ ఏదో చిన్న హాస్పిటల్ సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలు ఉంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. మాట్లాడితే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేమని అరెస్ట్ చేసినావు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగా రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు సాయంత్రం మాజీ సీఎం జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. ముఖ్యంగా వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలో ఉండగా జగన్ రాజ్ భవన్ వెళ్లడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో నిరుపేదలెవరూ గూడు లేకుండా ఉండొద్దనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో ముందుగా పూరి గుడిసెలు, అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా 5 లక్షలను సర్కార్ లబ్ధిదారుల బ్యాంకుల్లో ఖాతాల్లో జమ చేస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా 1 లక్ష జమ చేస్తున్నారు. కానీ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కొందరు పథకానికి అర్హులైన పునాదిని కూడా నిర్మించలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి 1 లక్ష నుండి 2 లక్షల వరకు రుణం అందించనున్నారు. అందుకే ఈరోజు
ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం. హైదరాబాదు నగరంలో పేదవాళ్లకు 5 రూపాయల భోజనం పెట్టాలని, పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాచిన దద్దమ్మలు సోయిలేనోళ్ళు ఇందిరమ్మ పేరు పెడతారని ధర్నా చేసిరు. ఒక్కనొక్కని బట్టలిప్పదీసి కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులు. తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేటీఆర్ అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం గత్యంతరం మా పార్టీకి లేదంటూ సీఎం రమేష్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలకు ప్రజలు కొంత గందరగోళానికి గురై ఆశపడి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. అయితే 6 గ్యారంటీల పేరుతో చేసిన హామీలన్నీ కూడా గారడీనేనని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం చెందిందన్నారు. ఇంకేదో అంటాడు, ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. పార్టీ విలీనంపై దుబాయ్, శ్రీనుల, సింగపూర్ చంద్రబాబు అనాలి అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. 4 సార్లు సింగపూర్ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్నించారు. తీసుకువచ్చిన పెట్టుబడి కంటే ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు సింగపూర్ పర్యటన అంటూ విమర్శించారు. ఈశ్వరంతో ములాఖత్ అయ్యేందుకే సింగపూర్ వెళ్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి దావోస్, ఒకసారి సింగపూర్, ఒకసారి కొరియా, మీరు మీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకే సింగపూర్ వెళ్లారా అని నిలదీశారు. 3 దశాబ్దాలుగా అంటే 95 నుంచి 2025 వరకు ఇది 4వసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4 పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి? మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్లో పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు. మళ్ళీ 6 రోజుల పాటు సింగపూరు మీరు దేనికి వెళ్ళారు? ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో? అయ్యో ఏమైంది, ఎదు దొరికిపోయావు, ఎలా దొరికిపోయావు, ఎవరు పట్టుకున్నారు నిన్ను, నా పేరేమైనా చెప్పావా, ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూర్? ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద? లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఈ సూపర్ 6 సూపర్ 7 అన్ని చేస్తాము, ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే 1500 మిగిలింది, ఇవి చెయ్యాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు. కొంపదీసి ఆంధ్రప్రదేశ్ ఏమన్నా అమ్మేయడానికి వెళ్ళావా సింగపూర్కి? పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఇటీవలే విడుదలైన హరిహర వీరమల్లు చిత్రంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పందించారు. హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ వాళ్లు చేస్తున్న ప్రచారం దుర్మార్గమని అన్నారు. వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విషయంలోనూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాగబాబు జన సైనికులకు పిలుపునిచ్చారు. మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ఇక తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని, జనసేన కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడతారని ఆయన స్పష్టం చేశారు. ఎంత దుర్మార్గంగా మనం పరిపాలించింది, వైసీపీ ఎన్ని దారుణాలు చేసింది, ఎంతమంది జీవితాలు నాశనం చేసింది, కల్తీ లిక్కర్ వల్ల ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల్లు సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. మన తోటి ఉన్నటువంటి, మనకు కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ, అందరూ కాదనుకోండి, అక్కడక్కడ అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతుగాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ, ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే తప్ప. ఈ మధ్య కాలంలో వీధి జంతువులు జనంపై దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి. కుక్కలు, ఆవులు, ఎద్దులు ఇలా వీధిలో విచ్చలవిడిగా తిరుగుతున్న జంతువులు రోడ్డుపై వెళ్లే వారిపై దాడి చేస్తున్నాయి. ఎద్దు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి యువతిని కుమ్మింది. యువతి ఎగిరి నేలపై పడింది. తలకు బలంగా గాయం అవటంతో పైకి లేవలేకపోయింది. యువతి అరుపు విని ఇంట్లోంచి టీషర్టు వేసుకున్న అమ్మాయి బయటకు వచ్చింది. కింద పడ్డ అమ్మాయిని లేపే ప్రయత్నం చేసింది. ఆ ఎద్దు టీషర్ట్ వేసుకున్న అమ్మాయిపై కూడా దాడి చేయడానికి చూసింది. ఆమె దాని నుంచి తప్పించుకుని ఇంట్లోకి పారిపోయింది.